అందరికీ నమస్తే. ఆయుర్ సన్మిత్ర ఛానల్ ద్వారా మనము ఆయుర్వేద పరిజ్ఞానాన్ని పంచుకుంటున్నాం. మొటిమలతో ముఖం నిండా ఎర్రగా నొప్పితో చాలా చోట్ల రావడం, మొటిమలు బాగా వచ్చి పెరిగిన తర్వాత చీములు పట్టి అది పగిలిపోవడము, సబ్సైడ్ అయిపోవడము జరిగి, ఒకవేళ పుండులాగా అయితే అక్కడ చిన్న గుంతలాగా పడడం, ముఖమంతా కూడా ఇలా ఎర్రగా అయిపోవడం. ఇలా మనము యువకుల్లో ముఖ్యంగా ఎప్పుడైతే యూత్లోకి అడుగు పెడుతూ ఉంటారో అప్పుడు మనం ఈ బాధ వాళ్ళు చూస్తూ ఉంటాం. యూత్లో వచ్చిన ఈ మొటిమలు అలాగే కంటిన్యూ అవుతూ కొన్ని సంవత్సరాల పాటు బాధ పెడుతూ ముఖమంతా కూడా చాలా దెబ్బతినిపోయి, చర్మం అంతా పాడైపోయి, అంటే గుంతలు ముఖ్యంగా ఎక్కువగా కనబడి ఈ ముఖం పైన ఒక కాస్మెటిక్ సమస్య తెచ్చిపెడుతుంది అనమాట. దీనికి ఎంతో బాధకు లోనవుతూ ఉంటారు ఈ మొటిమలతో బాధపడేవాళ్ళు. రకరకాల క్రీములు, రకరకాల వైద్యాలు, మందులు వాడుతూ ఉంటారు. ఇలా కాలం గడిచిపోతూ ఉంటుంది. కొంతమందికి 25 ఏళ్ళు, 30 ఏళ్ళ దాకా వచ్చే వరకు కూడా వస్తూనే ఉంటాయి. కొంతమందికి ఛాతి మీద, వీపు పైన కూడా వస్తూ ఉంటాయి. మరి ఇవి ఇలా ఎందుకు వస్తున్నాయి? వీటికి నివారణోపాయాలు ఏంటి? వీటిని మనము ఎలా అయితే క్యూర్ చేసుకోగలము, చికిత్స చేసుకోగలము అనే విషయాలు మనము చూద్దాం. అయితే ఎరుపు అనేది ముఖం మీద ఏదైతే వాపు, ఎరుపు కనబడుతుందో ఇది మనకు ఏం తెలియజెప్తుంది అని అంటే 3 దోషాలు ఉంటాయి ఆయుర్వేదంలో, వాత, పిత్త, కఫాలలో. దీంట్లో ఎర్రగా అంటే మంట, అంటే పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశ, మహాభూతాలు, ఈ భూతాలలో అగ్నికి సంబంధించిన అంశం అన్నమాట. ఈ అగ్ని అనేది పెరుగుతుంది ఎప్పుడు యుక్త వయసుల్లో. పిల్లలు మరి చిన్న వయసునప్పుడు కపకాలం అంటాము. తర్వాత 13 ఏళ్ల నుంచి ఇంకా వాళ్లకు, ఆడపిల్లలకి మెన్సెస్లో ఉండడము, తర్వాత మగపిల్లలకు గడ్డాల మీసాలు వచ్చి ప్యూబర్టీ అనేది రావడము. ఈ సమయంలో ఏమవుతుందనంటే హార్మోనల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. హార్మోన్స్ అనంటే శరీరంలో మనం అగ్ని కింద తీసుకుంటాము ఆయుర్వేద శాస్త్రంలో. అంటే అగ్ని అనంటే మళ్ళీ పిత్తం కిందకు వస్తుంది. శరీరంలో పిత్తము నీరు, అగ్ని రూపంలో కలిసి ఉంటుందన్నమాట. దీన్ని పిత్తం అని అంటాం. ఒంట్లో ఉండే వేడి, మనం తిన్న ఆహారాన్ని అరిగింపజేసే ఎంజైమ్స్ కానీ, యాసిడ్స్ కానీ, ఇవన్నీ కూడా అగ్ని అన్నమాట. అంటే పిత్తం. అంటే పొయ్యి మీద మనం బియ్యం పెట్టి పొయ్యి కింద మంట పెట్టకపోతే ఎలా అయితే ఉడకవో అగ్ని లేకపోతే, ఆ రకంగా శరీరంలో అగ్ని అనేది అవసరము. దేని కొరకంటే శరీరంలో ఉండే జరిగే అన్ని కణాలలో జరిగే వ్యాపారాలన్నిటికి కూడా, జీవ వ్యాపారాలన్నిటికి కూడా ఈ అగ్ని అనేది అవసరం. ఈ అగ్ని మనకు పిత్త రూపంలో ఉండి, ఏదైతే వాత రూపంలో ఉండి శరీరంలో ఇలా కదలికలు, ఇవన్నీ మనము కళ్ళరెప్పలు కొట్టుకోవడము, గుండె కొట్టుకోవడం, ఇవన్నీ కూడా వాతం యొక్క పనులు అన్నమాట. అలా పిత్తం కూడా ఏంటి అని అంటే కడుపులో ఆకలి పుట్టించడము, జీర్ణరసాలు ఉత్పన్నం చేయడము, తిన్న ఆహారాన్ని మంచిగా పచింపజేయడం, అంటే మంచిగా విడగొట్టడము, పోషకాంశాలుగా మార్చడము, పనికిరాని చెత్తనంత దాన్ని విడగొట్టడము, ఈ పనులన్నీ కూడా ఈ వేడి అనే అంశం, పిత్తం అనే అంశంతో నిర్వహించబడతాయి. అదే మనకు లివర్లో గాల్ బ్లాడర్ అని గాల్ జమ అవుతూ ఉంటుంది. దాంట్లో పిత్తం అది పసుపచ్చగా, మనకు ఆకుపచ్చగా వామిటింగ్స్ అయినప్పుడు అది పిత్తం పసరు పడుతూ ఉంటుంది. ఇది వేడిగా కాలుతున్నట్టుగా, మంటగా ఉంటుంది అన్నమాట. అది ఎక్కడైతే వేడి ఉంటుందో అక్కడల్లా మనం పిత్తము అని చెప్పుకుంటాం. ఈ పిత్తం అనేది ప్రకోపము ఈ యువతరంలో ఎందుకు మరి ఆ సమయంలో అంటే అప్పుడప్పుడే హార్మోన్లు వికసించడం, అంటే పసితనం పోయి ఇంకా కౌమారం పోయి, బాల్యం పోయి యువతరంలోకి వచ్చే సమయంలో ఏమవుతుందంటే ఈ పిత్తం యొక్క యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఈ పిత్తం యాక్టివిటీ ఇలా పెరుగుతున్నప్పుడు సహజంగానే వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా పిత్త రోగాలు ఉండడము, లేదంటే ఆనువంశికంగా పిత్తానికి సంబంధించిన విషయాలు ఉండడము ఉన్నప్పుడైతే ఇలాంటి ముఖం మీద మొటిమలు వచ్చే వాళ్ళకి చాలా అది లింకప్ అయిపోయి వాళ్ళకి ఇంకా దీన్ని బాధ పెడుతూ ఉంటుంది. అయితే మరి ఇంకా ఇతర కారణాలు, ఆనువంశికంగా కుటుంబానికి సంబంధించి, వాళ్ళ కుటుంబాలలో ఉండడం, ఇది సంబంధించి ఉంటూ మళ్ళా మరి ఇతరులకు, వేరే పిల్లలకు కూడా ఇలాగే యువకుల్లో వస్తుంది కదా. అంటే దానికి కారణాలు ఏంటి? పిత్తాన్ని పెంచే ఆహార విహారాలు. పిత్తాన్ని పెంచే ఆహారాలు ఏమున్నాయి అంటే మళ్ళీ మనకు మంట గుట్టించేవి కారాలు, గరం మసాలాలు, నూనెల దేవిన ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, డీప్ ఫ్రైడ్ ఏవైతే మనము కారపూస, బూందీ, బజ్జీలు, ఇవన్నీ కూడా దీని కింద తైల భర్జితాలు అంటారు వీటన్నిటితో అన్నమాట. దీనివల్ల ఈ పిత్తం చెడిపోయి ఇంకా పిత్తం పెరిగి పిత్తానికి సంబంధించిన రోగాలు ఎలా తెస్తుందంటే మెల్లిమెల్లిగా ఒక లేయర్ బై లేయరు ఈ దోషం అనేది ధాతువుల లోపల, రక్తంలో, కొవ్వులో, మాంసంలో, ఎముకల్లో, వీటిలలో మెల్లిమెల్లిగా బిల్డప్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇలా బిల్డప్ అయిన వేడి అనేది క్రమక్రమంగా ఎట్లయితే ఈ యూత్లో పెరిగిన ఈ హార్మోన్స్ ఉంటాయో వీటి వల్ల ఇంకా బాగా పెరిగిపోతుంది.
పెరిగిపోయి మరి బయటికి రావాలి కదా. ఇప్పుడు కుక్కర్ ఉంది. ఈ కుక్కర్ ఉంది అని అంటే కుక్కర్‌లోంచి ఒక ప్రెషర్ రాగానే ఒక సర్టెన్ ప్రెషర్ బిల్డప్ కాగానే విజిల్ పగలగొట్టుకొని బయటకొచ్చేస్తుంది. అదే రకంగా శరీరంలో దోషాలు కూడా బయటికి రావడానికి ప్రయత్నిస్తుంటాయి. ఇప్పుడు సోరియాసిస్ వచ్చింది. రకరకాల చర్మ రోగాలు వచ్చాయి. ఏవో మచ్చలు వచ్చాయి. ఇవన్నీ మరి ఏంటి? అంటే శరీరంలో ఉండే దోషము ఆ చర్మాన్ని పగలగొట్టుకొని పిత్తాన్ని సహాయంగా తీసుకొని, పిత్తం అనేది మండిస్తుంది, పగలగొడుతుంది, విడదీస్తుంది. కాబట్టి ఆ పిత్తం ఏం చేస్తుంది? వేడి అనేది అక్కడ ఉండే చర్మం మీద ఆ చర్మాన్ని ఉండే కణాలను కరిగించేసి అక్కడి నుంచి దోషము బయటికి రావడానికి దారి ఏర్పాటైనట్టు అవుతుందన్నమాట. ఆ రకంగా మనకు చర్మ రోగాలు శరీరం మీద కనబడుతూ ఉంటాయి. ఇది మనము పిత్తము యొక్క ప్రకోపం వల్ల జరిగిన రకరకాల పిత్త రోగాలలో కనబడుతుంటుంది. అదే రకంగా రక్తము మూలశంక అంటే మూలవ్యాధి ఉన్నవాళ్ళు, అర్శమలలు ఉన్నవాళ్ళు, పైల్స్ ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు ఎప్పుడైతే కొంచెము కోడిగుడ్లు, చేపలు, సముద్రపు మాంసము, ఇంకా వేడి చేసే పులుపులు, పుల్లటి పళ్ళు, పుల్లటి కూరలు అంటే టమాటో లాంటివి, చింతపండు లాంటివి ఇవన్నీ కూడా ఏంటి అనంటే పులుపులో అగ్ని ఉంటుంది అమ్లరసంలో. కాబట్టి ఈ అగ్ని వల్ల ఇంకా అగ్ని ఆల్రెడీ బాడీలో జమ అయి బిల్డప్ అయింది కాబట్టి దానికి తోడై అగ్నికి వాయువు తోడైనట్టుగా ఆ రకంగా ఏమవుతుందనంటే వీటి యాక్టివిటీ పెరిగిపోతుంది. పెరిగినప్పుడు ఈ పెరిగిన వేడి హార్మోన్స్ అంటే కంట్రోల్‌లో ఉండి హార్మోన్స్ సరిగ్గా పనిచేస్తుంటే ఏమీ కావు. అలా కాకుండా మనకు ఈ రకంగా ఈ వేడి పెరుగుతూ బిల్డప్ అయితూ ఉంటుంది అన్నప్పుడు వేడిని పెంచే మనం ఆహార విహారాలను చేస్తూ ఉంటే రాత్రిపూట మెలుకుంటే ఆ మెలుకుండడం వల్ల కూడా అంటే రాత్రి 10 నుంచి 2 గంటల వరకు పిత్తకాలం ఉంటుంది. ఈ పిత్తకాలంలో మెలకు ఉండి ఏవో పనులు చేసుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే పిత్తము తన యొక్క ప్రకృతి కర్మను కోల్పోతుంటుంది. కోల్పోయి రకరకాల విషమాగ్ని ఇలా అగ్నులు బాగా కడుపులో చెడిపోయి మనకు కడుపు రోగాలు, కడుపుకు సంబంధించిన రోగాలు, ఇతర పిత్త రోగాలు ఒకదానికొకటి తోడవుతాయి అన్నమాట. తోడైపోయి ఇంకా పిత్త రోగాలు బాగా పెరుగుతుంటాయి. అంటే రాత్రి మెలుకుండడం వల్ల వాతము పెరుగుతుంది, దాంతోపాటు పిత్తము పెరుగుతుంది. పిత్తము పెరిగిన పిత్తము ఎప్పుడైతే నైట్ డ్యూటీలు ఇవన్నీ భద్రంగా మేల్కొండి ఉండి చేస్తుంటారో వీళ్ళకి ఏమవుతుంది అనంటే ఈ పిత్తం పెరగడం వలన ఈ మెలుకుండడం అనే విషయాలు కూడా ఇంకా దాన్ని దోహదపడడం వలన ఆహారాలలో పులుపులు ఇవన్నీ ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్ ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుంది అనంటే ఈ పిత్తం ఇంకా ఫాస్ట్గా బిల్డప్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇంకా బయటికి రావాలి. ఎలా బయటికి రావాలి అంటే ముఖం మీద ఆ చర్మం పలచగా ఉండడం వల్ల అటు నుంచి దాన్ని వెడలగొట్టుకొని బయటికి రావడం, పగలగొట్టుకొని ఆ క్రమంలో చిన్నగా కురుపు వస్తుంది. కురుపు వచ్చిన తర్వాత అది ఎర్రగా మారుతుంది. తర్వాత కొంచెం చీము వస్తుంది, పగిలిపోతుంది, లేదా మనమే గిల్లేయడం చేస్తాం. అప్పుడు ఆ చీము వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మరి రిపేరింగ్ జరగాలి కదా. అందుకే ఏమవుతుంది అక్కడ ఆ రిపేరింగ్ జరగడంలో భాగంగా మచ్చలు ఏర్పడడం పర్మనెంట్గా, లేదంటే గుంతలు ఏర్పడిపోవడం. ఈ రకంగా మనకు ఈ మొటిమల ద్వారా ఈ బాధలు అనేవి మొదలవుతాయి. మరి దీని చికిత్స ఏంటి అని అంటే దీనికి ఆయుర్వేదంలో సమూలంగా మొత్తం రూట్తో సహా ఎలిమినేట్ చేసే పద్ధతి పంచకర్మలలో విరేచన కర్మ. ఈ విరేచన కర్మ ఏం చేస్తుందనంటే దీంట్లో ఒక 7 రోజుల పాటు నెయ్యి తాగిస్తాం. అప్పుడు ఈ నెయ్యి లోపలికి వెళ్ళి ఆ పిత్తాన్ని కలగజేసి పిత్త దోష తనలో కలుపుకొని విరేచన కర్మ ద్వారా 10వ రోజున బయటికి పంపించేస్తుంది. ఆ విరేచనం కావడానికి మనము ఒక 10, 15, 20, 30 విరేచనాలు చేయించేలాగా చేస్తాం అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? ఈ వేడి అంతా బయటికి వెళ్ళిపోతుంది. వేడి బయటికి వెళ్ళిపోగానే పొయ్యిలోంచి కట్టెలు లాగిస్తే అన్నంలో ఉడుకుతున్న అన్నంలో ఎలా అయితే వేడి తగ్గుతుందో మాడిపోకుండా ఉండడము, ఓవర్ కుక్ అయిపోవడము, లేకుండా ఎలా మనం నిప్పుతో మేనేజ్ చేస్తున్నాము అలా ఈ కింద నుంచి మోషన్లు కావడం వల్ల విరేచన కర్మలో ఈ వేడి అంతా ఒక్కసారి పెద్ద పెట్టున టోకున బయటికి వెళ్ళిపోతుంది. ఇంకప్పుడు వెంటనే ముఖంలో ఉండే ఆ వాపులు అవన్నీ ఇక్కడ కూడా గొంతులో ఉండేవి, ముక్కులో ఉండేవి, కళ్ళల్లో, శరీరం అంతా ఉండే ప్రతి కణంలో ఉండే ఎక్సెస్ వేడి కాస్త ఈ విరేచన రూపంలో బయటికి పంపించాం. ఇది విరేచన కర్మ పంచకర్మలో. ఇంకా మరి లోపల నుంచి ఏం తీసుకోవాలి అంటే ఇంకా ఒంటిని చల్లబరిచే ఔషధాలు, వట్టివేళ్ల కషాయంతో చేసిన కషాయాలు, లేదా వట్టివేళ్లతో చేసిన ఉషిరాసవం అనే ఒక మందు, లేదా చందనం చెక్కతో చేసిన చందనాసవము, ఇలాంటి కూలింగ్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా వాడుతూ ఉండాలి. విరేచనం అవుతూ ఉండాలి. తర్వాత సూతశేఖర రసం, లఘు సూతశేఖర రసం అని మనకు ఆయుర్వేదంలో ఫార్ములేషన్స్ ఉన్నాయి. అవి వైద్యుడి సలహాలో ప్రకారము ఇలాంటి ఔషధాలు వాడాలి. సొంతంగా వైద్యం చేసుకోకూడదు. తప్పనిసరి వైద్యుడిని దర్శించి వైద్యుడు చెప్పిన విధానంగా నడుచుకోవడము మనకు ఈ చికిత్సలో భాగంగా, పంచకర్మలో భాగంగా. మరి ముఖానికి ఏంటి అని అంటే ముఖాన్ని బాగా కడుక్కోవడం. ముఖానికి తేనెలో ఎర్రపప్పు అని దొరుకుతుంది మనకు, కందిపప్పు లాంటిది. అది మెత్తగా పిండి చేసేసి దాన్ని తేనెలో కలుపుకొని ముఖానికి పేస్ట్ వేసుకోవడం పట్టీలాగా.
అది ఏమవుతుందంటే లోకల్‌గా ఉండే ఏదైతే మైలలు ఉంటాయో వాటన్నిటిని కరిగించి బయటికి తీసేస్తుంది. ముఖానికి చందనం పూసేసుకోవడం, గంధం పూసేసుకోవడం వల్ల కూడా కూల్ అవుతుంది. ఆ వాపులు, ఎరుపుదనాలు, ఈ కురుపుల్లో, మొటిమల్లో ఉండేవి బాగా తగ్గుతాయి. తర్వాత ఈ విరేచన కర్మలో ఎప్పుడైతే బయటికెళ్ళిపోయిన దోషాలు ఎళ్ళిపోయాయో, అప్పుడు చర్మం కింద ఉండే ఈ ఇన్‌ఫ్లమేటరీ యాక్టివిటీ అంటే ఏదైతే ఎరుపుదనం కలిగిస్తున్న, వాపులు కలిగించే గుణమున్న యాక్టివిటీ ఉంటుందో అది బాగా తగ్గిపోతుంది. ఈ రకంగా. తర్వాత కడుపులోకి మనం ఈ ఔషధాలు తెలుసుకున్నాం. బయట నుంచి పైపూతలలో భాగంగా ఇలా ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ పైపూత చందనంది వేసుకున్నాం. తర్వాత పోక చెక్కలు మనకు వక్కలని దొరుకుతాయి. మనం పాన్లలో తినే వక్కలు. వాటి గంధం తీసి ఈ మొటిమల మీద పూసినా కూడా కొన్ని రోజుల పాటు తగ్గే వరకి అది బాగా తగ్గిపోతాయి. ముఖ్యంగా వాపు వెంటనే తగ్గుతుంది. దాని సైజు కూడా తగ్గుతుంది. పోక చెక్కల నుంచి తీసిన గంధం పెట్టుకోవడం ద్వారా. ఇలా అనేక ఔషధాలు బాడీని కూల్ చేసి ఉన్నాయి. వైద్యుడి సలహానుసారం ఈ కూల్ చేసే వాడుతూ ఆహారంలో మనము కూల్ చేసేవి ఏమున్నాయి పదార్థాలు? పాలకూర తినడము, తోటకూర, పాలకూర, అన్నము, అన్ని రకాల బీరకాయ, సొరకాయ, పొట్లకాయ ఇలాంటివన్నీ తీసుకోవడం. ముఖ్యంగా బూడిద గుమ్మడికాయ రసం తాగడము లేదా బూడిద గుమ్మడికాయతోని కూర వండుకొని తినడము ఈ వేడి తగ్గించడానికి కారణమై ముఖంలో కాంతిని పెంచి ముఖ్యంగా మొటిమలు రాకుండా ఆపడంలో ఈ ఆహార, విహార ఔషధాలు, పంచకర్మలు సమర్థవంతంగా పనిచేస్తాయి. ముఖం మీద లేసే మొటిమలకి మనము పైపూతలలో భాగంగా మెత్తటి మట్టితో మెత్తగా పిసికి మట్టిని ఒక గుడ్డ మీద పేస్ట్ లాగా చేసి ఆ పట్టీని వేసుకుంటే దాన్ని మట్టి పట్టీలు అంటారు. వీటిని నేచురోపతి వాళ్ళు ఎక్కువగా వాడుతుంటారు. అంటే పిత్తానికి బాగా కూల్ చేసే, పిత్తాన్ని శమనం చేసే, లోకల్గా పనిచేసే చక్కటి గుణము ఈ మట్టిలో ఉంది. మట్టి నీళ్లను ఆపి మట్టిలో ఉండే పృథ్వీ గుణ ప్రభావం వల్ల, జలంలో ఉండే పిత్తాన్ని తగ్గించే ప్రభావం వల్ల ఈ పిత్తాన్ని బాగా తగ్గిస్తుంది. కాబట్టి ఈ మట్టిని మనం ఇక్కడ ఔషధంలాగా తీసుకొని లోకల్గా పూతలాగా వాడుకోవడం అన్నమాట. దీన్ని ముఖం మీద పట్టిలాగా వేసుకోవడం లేదా మెత్తటి మట్టిని పిసికి ఒక ఫేస్ ప్యాక్ లాగా వేసుకొని కొద్దిసేపు ఉంచుకొని ఇలా కడిగేయడము. ఈ మెత్తటి మట్టితో కూడా ఈ చల్లటి గుణం వల్ల ఈ వాపులు తగ్గి కురుపులు బాగా తగ్గిపోతాయి.